హాయ్ అండి. మనం ఇప్పుడు సేమియా పాయసం చేయబోతున్నాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో ఘీ యాడ్ చేయాలి. తర్వాత జీడిపప్పు ఏసి దాన్ని వేగనియ్యాలి. వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వాటిల్లోనే కిస్మిస్ ఎయాలి. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని మనం సేమియా యాడ్ చేయాలి. తర్వాత పక్కన ఒక బౌల్ పెట్టుకొని దానిలో మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇంకో స్టవ్ మీద. తర్వాత ఈ సేమియా మనం లైట్ గోల్డెన్ కలర్‌లో వచ్చేదాకా ఏపుకుంటా ఉంటాం. ఇంకో పక్కన మనకి మిల్క్ కాగుతా ఉంటావి. ఇప్పుడు ఈ సేమియా లైట్ గోల్డెన్ కలర్‌కొచ్చిన తర్వాత మనం కాగే మిల్క్‌లో ఈ సేమియా ఏసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. సేమియా కొంచెం ఉడికేదాకా ఉంచుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం ఏసుకోవాలి. ఆ బెల్లం మొత్తం కరిగిపోయేదాకా ఉంచుకోవాలి. తర్వాత మనము మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. అది మనకు ఆప్షనల్ అనమాట. మన ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత జీడిపప్పు, బాదం ఏసేయాలి. అంతే పాయసం